చిలుకూరు బాలాజీ టెంపుల్ చాలా పాపులర్, ఫేమస్. ఆ ఆలయ అర్చకుడుగా గతంలో సౌందరరాజన్ ఉండేవారు. ఇప్పుడు ఆయన కొడుకు రంగరాజన్ ప్రధాన అర్చకుడుగా ఉన్నాడు. ఆయన మీద మొన్న శుక్రవారం నాడు దాడి జరిగింది. దానికి సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఉంది. ఆ వీడియోలో ఏముంది? అర్చకుడు రంగరాజన్ కూర్చోబెట్టి కొంతమంది నల్ల డ్రెస్సులు వేసుకున్న వాళ్ళు, రామరాజ్యం అట వాళ్ళ సంఘం పేరు, దాని తరఫున వాళ్ళంతా రంగరాజన్ని బెదిరిస్తున్నారు. చివరికి భౌతికంగా కూడా దాడి చేశారట ఆయన మీద. ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది. గుంపుగా వచ్చి వాళ్ళంతా రంగరాజన్ గారికి క్లాసులో పీకుతున్నారు. ఆయన నా వల్ల అయితలేదు నాన్న, నేను ఎగ్జామ్లో ఫెయిల్ అయినాను, పనికిరాను అన్నావు కదా, పనికిరాను చెప్పింది వింటూ నేర్చుకో. ఇలా చూడు, వింటున్నాను. అవకాశం ఇస్తున్నా, ఉగాది వరకు సమయం ఇస్తున్నా నీకు. ఉన్నంతా పక్కన పెట్టు, రామరాజ్య స్థాపన కోసం పనిచేయి. ఏమిటి రామరాజ్యం? వీళ్ళు రామరాజ్యాన్ని స్థాపిస్తారట. ఇందుకోసం ఒక ప్రైవేట్ ఆర్మీని తయారు చేస్తున్నారట. వాళ్ళ ఆశయాన్ని నెరవేర్చేందుకు ఈ రంగరాజన్ లాంటి వాళ్ళంతా తోడ్పడాలట. అందుకోసం డబ్బులు ఇవ్వాలట. అందుకోసం వాలంటీర్లను కూడా రిక్రూట్ చేయించాలట. అది వాళ్ళు మాట్లాడిన మాటలను బట్టి మనకు అర్థమయ్యే విషయం. వీళ్ళందరికీ నాయకుడు వీరరాఘవరెడ్డి అనే వ్యక్తి. ఇతను తాను ఇక్ష్వాకుల వంశానికి చెందినవాడిని, అంటే రాముడి వంశానికి చెందినవాడు అనమాట. ఆ ఇక్ష్వాకుల రాజ్యాన్ని మళ్ళీ స్థాపిస్తాను, రామరాజ్యాన్ని మళ్ళీ స్థాపిస్తాను అని బయలుదేరాడు. ఇతను కొంచెం ఏదో పురాణాలు, ఇతిహాసాలు అవన్నీ చదువుకున్నాడు. 4 శ్లోకాలు నేర్చుకున్నాడు. వాటిని చిలక పరుగులా పలుకుతూ అందరినీ బెదిరిస్తున్నాడు. అందులో భాగంగా రంగరాజన్ కూడా బెదిరించాడు. పట్టపగలే చిలుకూరు ఆలయంలోనే ప్రవేశించి ఆ ఆలయ ప్రాంగణంలోనే ఆయన బెదిరించడం విశేషం. 20 మంది దాకా వెళ్ళారు వీళ్ళంతా. సౌందరరాజన్ గారు అప్పట్లో, ఆ తర్వాత ఆయన కొడుకు రంగరాజన్ గారు, వీళ్ళిద్దరూ కూడా చాలా యాక్టివిస్టులు. ఒక్కోసారి ఒక్కో పార్టీకి, ఒక్కోసారి ఒక్కో రాజకీయ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతుంటారు. రాజకీయాల్లో కూడా వేలు పెడుతూ ఉంటారు. హిందూ మతాన్ని ఎట్లా పరిరక్షించాలో వీళ్ళు ఉపన్యాసాలు కూడా ఇస్తూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళు హిందూ మతాన్ని పరిరక్షించడం లేదు అని చెప్పి ఈ రామరాజ్యం స్థాపకుడు అయినటువంటి ఈ వీరరాఘవరెడ్డి ఆయన మీదకి వచ్చి కొట్టబోయాడు. మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారట. ఆ వీరరాఘవరెడ్డిని అదుపులోకి తీసుకున్నారట. మతాన్ని అడ్డుపెట్టుకొని రకరకాల అరాచకాలు చేసే వాళ్ళకి మన దేశంలో లోటేమీ లేదు. ఇటువంటి కార్యక్రమాలు రంగరాజన్ ఇప్పటిదాకా చేస్తూ వచ్చాడు. విశేషం ఏంటంటే ఈ వీరరాఘవరెడ్డి అనుకో వాళ్ళు ఆయన్ని బెదిరిస్తూ, తిడుతూ, కొడుతూ వీడియోలు తీశారు. వాళ్ళే పెట్టారు సోషల్ మీడియాలో. అంటే సమాజంలో అంత విచ్చలవిడితనం పెరిగిపోయిందన్నమాట. ఏదేమైనా కూడా మతాన్ని, రాజకీయాల్ని కలిపి ఇష్టారాజ్యంగా మాట్లాడే రంగరాజన్ లాంటి వాళ్ళకు కూడా ఇదొక గుణపాఠం. ఇవి ఇవాళ వార్తలు, వాటి విశ్లేషణ. మళ్ళీ రేపు ఇదే సమయానికి కలుసుకుందాం.